అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జనవరి 1 దగ్గరికి వస్తూ ఉంది, నూతన సంవత్సరం. దాని తర్వాత ఒక 13 రోజులకు సంక్రాంతి వస్తుంది. రాష్ట్రంలో ఉండే అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలకు చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలు, రోజులు. జనవరి 1 కానీ, సంక్రాంతి కానీ, నిన్న పోయిన క్రిస్మస్ కానీ. కానీ విచారించదగ్గ అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మాట దేవుడెరుగు, సంక్షేమం మాట కాకులు ఎత్తగబోయినాయి. ఇంక సంపద సృష్టి మాట అయితే పచ్చి అబద్ధం. సంపద సృష్టి పచ్చి అబద్ధం. అప్పుల సృష్టి. అక్షయ పాత్రలో నుండి సంపద పుట్టినట్టు ఇప్పుడు అప్పులు పుడుతున్నాయి. ఇవన్నీ ఈ ప్రభుత్వానికి మేము చెప్పే మాటలు చీమ గుట్టినట్టు లేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు పొద్దుటూరులో జరుగుతుండే ఈ కార్యక్రమం తర్వాత అయినా కానీ, దున్నపోతు మీదైనా వాన పడితే అట్లా అనాల. ఈ సంఘటనకైతే దున్నపోతు చర్మం కూడా స్పందించాలా. ఈ కారణానికైతే ఏమి కారణం? పొద్దుటూరు నియోజకవర్గంలో పురపాలక సంఘములో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉండేటువంటి నిరుపేదలు 12,000 రూపాయల వాళ్ళకి జీతం, నెలకు రోజు 400 రూపాయలు. వాళ్ళు చేయాల్సిన పని 8 గంటలు మురికి కాలువలలో దిగి, చలి అనుకోకుండా చలికాలం రావాలా, 4:30కు మస్టర్ వేసుకోవాలా, 5కో 5:15కో డ్యూటీలోకి దిగాల, కాలువలమ్మడి పోవాలా, మలమూత్రాలు విసర్జించిన చోట కాళ్ళు చేతులు పెట్టాలా. అందులో డాక్టర్లు హాస్పిటల్లో పారేసిన ఇంజక్షన్లు ఉంటాయి, గాజప్పులు ఉంటాయి, మరొకటి ఉంటాయి. ఇంజ్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అపరిశుభ్రమైన వాతావరణాన్ని అంతటి కూడా పరిశుభ్రం చేసే క్రమములో వారి శరీరాన్ని అపరిశుభ్రం చేసుకుంటా, అనారోగ్యం చేసుకుంటా, ఆపదల వైపు ప్రయాణం చేస్తూ ఈ ఊరిని శుభ్రంగా పెడతారు. దీనికి వాళ్ళకి మనం ఇచ్చే వేతనం 12,000. ఆ 12,000తోనే వాళ్ళ భార్యకు, పిల్లలకు భోజనము, సంసారము జరపాల. ఈ గుడ్డి ప్రభుత్వమే, ఈ కసాయి ప్రభుత్వం. దీనికి హృదయమే లేదు ఈ ప్రభుత్వానికి. 5 నెలలైతాంది ప్రొద్దుటూరు పురపాలక సంఘములో 95 మంది పారిశుద్ధ్య కార్మికులకు, 25 మంది నగరదీపిక మహిళలకు 5 నెలలైంది జీతాలు ఇయ్యక. ఒక్క నెల 12,000 రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులు ఇయ్యడు. ఇంటికాడికి వచ్చి రద్దు చేస్తాడు. ఒక ఖర్చు కాదు, అన్నీ బంద్ అవుతాయి. అట్లాంటి 5 నెలలుగా ఇయ్యకపోతే ఏమి తిని బతకాల వాళ్ళు? అప్పులోకి ఏం సమాధానం చెప్పుకోవాలా? జీతాలు తీసుకుంటే వాళ్ళు లక్షలు తీసుకుంటే వాళ్ళైతే తీసుకుంటున్నారు. 12,000 రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఇయ్యని ఈ ప్రభుత్వం దున్నపోతు చర్మాని కంటే కానా కష్టంగా ఉంది. నిన్న వాళ్ళు ధర్నా చేసినారు 3 రోజుల కిందట. మాకు క్రిస్మస్ ఉంది, జనవరి 1 ఉంది, సంక్రాంతి ఉంది, ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా, మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషనర్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అసలు ఎమ్మెల్యే గారు అయితే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ, వీళ్ళ వైపు చూసే పరిస్థితి కానీ లేదు. వీళ్ళు పోయి మొరబెట్టుకుంటే కనీసం కమిషన్ని పిలిచి ఏమి జరుగుతుంది, పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలల జీతాలు ఎందుకు ఇవ్వకపోతున్నారు, ప్రభుత్వ వైఫల్యం ఏంది, ప్రభుత్వంలో పొరపాటు ఏంది, ఇది సరిచేయి, ఇది ఇయ్యి, లేకుంటే ఇది ఇస్తాం, ముందు ఇది జరుపుదాం, ఈ అన్నం పెడతాం ఈ పండగకు, లేవు, ఏమీ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు
మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పారిశుద్ధ్య కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగినాం. ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు, ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. మా టైంలో ఎప్పుడైనా నెల 2 నెలలు 3 నెలలు ఏ కారణం చేతన జీతాలు ఇబ్బంది వస్తే మేము ఇచ్చినాం. 50 లక్షలు 60 లక్షలు 70 లక్షల రూపాయలు కూడా మేము తెచ్చి ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకు జీతం వస్తే 2 నెలలకు 3 నెలలకు మేము ఇప్పించుకోగలిగినాం. రాధమ్మ కమిషనర్ ఉన్నది, రమణయ్య కమిషనర్ ఉన్నాడు. ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే, ఇప్పుడు కూడా నెల 2 నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించను. 5 నెలలు పొరపాటు జరిగింది. పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే. ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే. అందుకే మీది కసాయి ప్రభుత్వం, కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది. వాళ్ళ బాధ చూడలేక మేము కూడా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పటికీ మా వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం కూడా అధికారాన్ని కోల్పోయినాం, ప్రభుత్వాన్ని కోల్పోయినాం, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోగొట్టుకోగలిగినాం, వ్యాపారాలు లేక డబ్బులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది, వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ సందర్భంలో మళ్ళీ మన మిత్రులకు సహాయం చేయడం సాధ్యమవుతుందన్నా అని అడిగినారు. నేను అప్పుడు చెప్పిన మాట ఒకటే మా వాళ్లకు, మనకు డబ్బు లేదమ్మా, వాళ్ళకు బువ్వ లేదు. మనకు డబ్బు లేదు కానీ బువ్వ ఉంది, వాళ్ళకు బువ్వనే లేదు తల్లి. డబ్బు లేని మనము బువ్వ లేని వాళ్ళకు బువ్వ పెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. కనీసం మనకు ఆస్తులో పాస్తులో ఈ బుద్ధి కాకుండా రేపో మాపో ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళ పరిస్థితి 365 రోజులు బ్రతికినంత కాలం ఇదే జీవన పోరాటం. మా హృదయం అయితే చెలిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళని చూస్తే మాకు అత్యంత గౌరవం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాం, ఎగతాళి చేసినారు. ఏమని చెప్పినాం ఇంతకుముందు? కష్టపడి పనిచేసే వీళ్ళు వాళ్ళ రక్తాన్ని స్వేద బిందువులుగా చెమటగా మారిస్తే ఆ చెమట కూడా మాకు సువాసనే అని చెప్పినాం. కవిత్వమా? కాదు, కరుణ హృదయంలో నుంచి వచ్చిన మాటలు అవి. ఆ రోజు అట్టే ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం లేకపోయినా అట్టే ఉన్నాం, ఇంకా ముందు కూడా అట్టే ఉంటాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీలోని మా కౌన్సిలర్లు అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని కనీసం ఒక 20 రోజులు సంక్రాంతి దాటిపోయేంత వరకన్నా, ఈ జీతాలు పడేంత వరకన్నా, సంక్రాంతి దాటిపోయేంత వరకు అందరూ పండగ చేసుకోవాలి దాని ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి మంచి 10 కేజీలు బియ్యం ఇచ్చినాం. మంచి బియ్యం, ఖరీదైన బియ్యం, ధనవంతులు తినే బియ్యమే ఇచ్చినాం. వాళ్ళకు నాసిరకం బియ్యం ఇలే. బియ్యంతో పాటు కందివేళ్ళు ఇచ్చినాం, తెల్లగడ్డలు ఇచ్చినాం, కొబ్బరి ఇచ్చినాం, నూనె ఇచ్చినాం, ఒట్టిమిరపకాయలు ఇచ్చినాం, ఇంకా కారము, పసుపు ఇటువంటివన్నీ ఇచ్చినాం. దాంతోపాటు పండగగా వేసుకునే దానికి మహిళలకైతే ఒక చీర ఇచ్చినాం, పురుషులకైతే ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చినాం. ఇది ఈ 15-20 రోజులకు వాళ్ళకు సరిపడడానికి ఉపయోగపడుతుంది, పండగ జరుగుతుందని. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కమిషనర్ని పిలిపించుకొని ఎందుకు వాళ్ళకి జీతం రాలేదో కనుక్కొని 5 నెలల జీతం ఇవ్వాల్సిన పరిస్థితిని ఈ 15 రోజుల్లో చక్కదిద్దే ప్రయత్నం చేసి 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ సంక్రాంతి నాటికి కూడా జీతం ఇవ్వకపోతే మళ్ళీ మేము దీని మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీద మళ్ళీ మేము పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది, మున్సిపల్ ఆఫీస్ కాడికి రావాల్సి వస్తుంది, కమిషనర్ మా కౌన్సిలర్ అడగాల్సి వస్తుంది, మళ్ళీ మేము ఇంకొకటి నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది, లేదంటే మా దాతృత్వాన్ని ప్రదర్శించాల్సి కూడా వస్తుంది. మా దగ్గర శక్తి ఉంటే ఈ స్థితికి తీసుకురాకుండా ఈ 15 రోజుల్లో సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఏమని మాట్లాడతారు తెలుసునా? మున్సిపల్ చైర్మన్ మీ వాళ్ళే కదా, భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ కౌన్సిలర్లు మీ వాళ్ళే కదా, ఇవ్వచ్చు కదా అని. ఇదేమన్నా సమంజసమైన మాటేనా? మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కలిసి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి సాధ్యమవుతుందా? ఇది చేయాల్సింది ఎవరు? అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేయాలా, మున్సిపల్ కమిషనర్ చేయాలా, లే ప్రభుత్వం చేయాలా? ప్రభుత్వం మీది, ఎమ్మెల్యే మీది, కమిషనర్ మీవాడు. ఎవరు చేయాలా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే మా ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే, మా చైర్మన్, మా కమిషనర్ చేసినాం. ఇప్పుడు మీరు చేయాలా? ఇప్పుడు వీళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం కాదు, వీళ్ళ మీదకి నెట్టకుండా ఉండేదాని కోసమే ముందుగానే చెప్తాను నేను. వీళ్ళు ప్రశ్నించినారు కమిషనర్ను, మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో మా వాళ్ళే ఆమోదం చేసినారు. 12,000 ఇచ్చే జీతాన్ని 18,000 చేసినారు. ఆ 18,000 ఇంప్లిమెంటేషన్ చేసేదానికి కూడా వాళ్ళకి చేతులు రాలే, మనసు రాలే. ఇప్పుడు కూడా చెప్తాను, 18,000 జీతం ఇవ్వాలి వాళ్ళకు, 12,000 కాదు 18,000 ఇవ్వాలి జీతం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు చైర్మన్కు సంబంధం కాదు, మా ప్రభుత్వం ఉంటే మాకు సంబంధం. బుద్ధి తెచ్చుకొని ఈ 15 రోజుల్లో
వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వండి. లేదంటే మా నుంచి మళ్ళీ పోరాటాన్ని మీరు ఎదుర్కోవడానికి కమిషనర్ సిద్ధంగా ఉండాలి.